జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారు నమస్కారం సార్. ఉగాది వేళ ఆయా రాజకీయ పార్టీల ఆఫీసుల్లో జరిగిన పంచాంగ శ్రవణాల్లో ఆయా పార్టీలకు అనుగుణంగా జోస్యం చెప్పిన పంచాంగ శ్రవణం చెప్పిన పండితులు సార్. ఉదాహరణకు తిరుగులేని రేవంత్ అని చెప్పి రేవంత్ రెడ్డికి అనుగుణంగా గాంధీ భవన్లో పంచాంగ శ్రవణం, సంక్షేమ రాజ్యంలో అంతా రాజపూజ్యమే అంటూ రవీంద్ర భారతిలో గవర్నమెంట్కి ప్రోగా పంచాంగ శ్రవణం, ఇక చంద్రబాబుకు అన్ని మంచి రోజులే అంటూ ప్రముఖ పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ పంచాంగ శ్రవణం, ఇక కొత్త సంవత్సరంలో కేసీఆర్ నిర్ణయాలకు ప్రజాబలం అంటూ తెలంగాణ భవన్లో పంచాంగ పట్టణంలో పండితులు, ఇక సుస్థిర ప్రభుత్వం రావాలి అంటూ భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పంచాంగ శ్రవణం. సో ఆయా పార్టీలకు అనుగుణంగా భవిష్యత్తు చెప్పిన పండితులు. అంటే సంభావన ఇస్తే పంచాంగాలు మారుతాయా, భవిష్యత్తు మారుతుందా? అంతే కదా. ఇక మీరు చెప్పిన దానికి అదనంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పంచాంగంలో, కాంగ్రెస్ పార్టీ వద్ద చెప్పిన పంచాంగం, గాంధీ భవన్లో చెప్పిన పంచాంగంలో 2026లో ప్రధానమంత్రి మారుతారని కూడా చెప్పారు. నేను పత్రికలు చదివాను. సో అలాగే మీకు కేసీఆర్కు చెప్పిన పంచాంగంలో ఆచితూచి మాట్లాడాలి, మాటలే సమస్య రావచ్చు. కేటీఆర్కు దగ్గరి వాళ్ళు కూడా దెబ్బతీయవచ్చు అని అంటే క్లియర్గా. అలాగే బీజేపీ కార్యాలయంలో చెప్పిన పంచాంగంలో జమిలీ ఎన్నికలు కూడా వచ్చాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక అని కూడా వచ్చేసింది. సో అంటే చాలా క్లియర్గా రాజకీయ పార్టీలు దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలని పంచాంగకర్తలు గమనంలోకి తీసుకొని పంచాంగంలో జమిలీ ఎన్నికలు కూడా తీసుకొచ్చారంటే మామూలు కాదు కదా. పంచాంగ రచయితలు జమిలీ గురించి రాస్తారా? సో అంటే దానికి ఏదో ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, దీని మీనింగ్ ఇది అంటారు. సో జమిలీ ఎన్నికలు, సంక్షేమ రాజ్యాలు, ప్రభుత్వాలకు అసమ్మతి, రాజకీయ పార్టీల్లో బీఆర్ఎస్లో పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పోవడము, సుస్థిర ప్రభుత్వము, ప్రపంచంలో భారతదేశం వైపు చూడడం, ఇవన్నీ ఏంటి అసలు? అంటే రాజకీయ పార్టీల నినాదాలు, రాజకీయ పార్టీల్లో వస్తున్న పరిణామాలు, రాజకీయ రంగంలో వస్తున్న పరిణామాలన్నిటినీ తమ క్లయింట్లకు అనుగుణంగా కస్టమైజ్ చేశారు. సో ఈ కస్టమైజ్ చేయడం వల్ల రాజకీయ పంచాంగాలు అయితే కానీ అసలైన పంచాంగం కాదు. సో అది పంచాంగం యొక్క విలువను, విశిష్టతను, విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తాయి. సో అందువల్ల పంచాంగకర్తలైనా ఎవరైనా వారు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని చెప్పడం ఓకే, దానికి అనుగుణంగా పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్లు ఇచ్చి, పొలిటికల్ ఈక్వేషన్లు ఇచ్చి దానికి సమాధానాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం. సో అది చూస్తుంటే జగన్ పంచాంగం చెప్పించుకున్నట్టు లేదు. అది కూడా ఏదో పత్రికలు చదివారు. పంచాంగ శ్రవణం లేదు, ఎందుకంటే ఆ శ్రవణానందకరంగానే ఉంటుంది కదా ఎట్లాగో అని. ఆయన పంచాంగ శ్రవణం లేదు. బహుశా అది ఉండుంటే అందులో కుట్రలు జరుగుతున్నాయి, పేదల బిడ్డకు క్లాస్ వారు పెత్తందారులు కుట్ర పన్నుతున్నారు పేదల పైన అని కూడా బహుశా పంచాంగంలో ఉండేదేమో. సో అందువల్ల రాజకీయ పంచాంగాలు తయారైతే అసలు ఎక్కడికి పోతున్నాం మనం అనేది క్వశ్చన్ అవుతుంది. ఇది ఓన్లీ మ్యాటర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా మిగిలిపోతుంది. అక్కడికి పంచాంగము ఒక గొప్ప సాంస్కృతిక విశిష్టత కలిగినటువంటిది. దాని యొక్క రాజకీయ బేరసారాలకు, రాజకీయ వాద ప్రతివాదాలకు బలి చేస్తే జరిగేదేంటి? పంచాంగం పట్ల ప్రజల్లో ఉండే గౌరవం తగ్గుతుంది, పంచాంగం పలుచనబడుతుంది, రాజకీయం బలపడుతుందో లేదో తెలియదు. కానీ రైట్ సార్. ఇక ఉగాది వేళ వాలంటీర్లకు ఆఫర్